దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలలను సాకారం చేసేందుకు వారి తనయ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని, ఆమెకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక స్వాగత సుమాంజులు పలకాలని బద్వేల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ అన్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్ఎండ్బి బంగ్లాలో బద్వేల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక భూకంపం లాగా వచ్చింది. వారు జీవించిన కాలంలో 2004కు ముందు పాదయాత్ర చేసి ఒంటి చేత్తో 2004వ సంవత్సరంలో మరి ఆంధ్రప్రదేశ్లో తిరుగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 40 ఎంపీ సీట్లను తీసుకురావడానికి కారకులై యూపీఏ 1 ఏర్పాటుకు, యూపీఏ 2 ఏర్పాటుకు దోహదం చేస్తూ వచ్చారు. ఆయన మరణానంతరం తర్వాత మరి 2014 కానీ 2019లో కానీ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో పుంజుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోతా వచ్చింది. మరి అంతేకాకుండా ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మడమ తిప్పని పార్టీ కాబట్టి తెలంగాణకు మరి తెలంగాణని ఇస్తామని మాట ఇచ్చిన కారణం చేత కాంగ్రెస్ పార్టీకి నష్టమైనా సరే మరి విభజన చేసి తెలంగాణకు మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతనిచ్చి అనేక ప్రత్యేక మరి ప్యాకేజ్ అయితేనేమి, ప్రధానంగా స్పెషల్ స్టేటస్ కేటగిరీ అయితేనేమి, అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ అయితేనేమి, అలాగే అనేక ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పడినటువంటి ఏ ప్రభుత్వమైనా, అటు తెలుగుదేశం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కు ఏ మరి ప్రామ్స్ మీడియా కూడా చూసింటారు. కాబట్టి ఆమెకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చి ఈరోజు తీసుకొస్తున్నారు. ఆమె చక్కగా తన విద్యుక్త దర్భాన్ని తను నెరవేర్చగలదనేటువంటి నమ్మకం నాకుంది. తర్వాత ఆమె పైన కూడా సంపూర్తి విశ్వాసం ఉంది. మీరు పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె ఘన విజయం సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నాయన కోరిక ఏదైతే ఉందో ఆమె నెరవేరుస్తుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మరి ఆమెను హృదయపూర్వకంగా మేము ఎట్లా ఆహ్వానిస్తామో నేను మాటలు ఐ కెనాట్ సే ఇన్ వర్డ్స్, మాటల్లో చెప్పలేను. హృదయపూర్వకంగా ఆమెను మరి మన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా మన బద్వేల్కు ఆమెను బద్వేల్ నియోజకవర్గపు ప్రజల తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గపు నాయకులకైతేనేమి, ప్రజలకైతేనేమి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారో మీకు తెలుసు. కాబట్టి మీరందరూ మరి పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలంటే బ్యాక్ టు ది పెవిలియన్, అంటే తిరిగి ఇంటికి రండి, ఇంటికి తిరిగి రండి అనేటువంటి ఒక ఆహ్వానంతో మరి మీ ముందుకొస్తూ మరి మీడియా ప్రతినిధులకు, అటు మరి ప్రెస్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆయా పొజిషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున, బద్వేల్ నియోజకవర్గం తరఫున నా అప్పీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు తీసుకునేందుకు ఏఐసిసి పెద్దలు నిర్ణయించినందున దీని యొక్క ఆంతర్యం ఏమిటంటే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన పోయిన వెంటనే షర్మిలమ్మ గారు ఈ నినాదంతో తన తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చాలని పూర్తి దృఢ సంకల్పంతో వస్తున్నారు. వాళ్ళ సంకల్పంతో పాటు రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, నేను ప్రధాని అయిన వెంటనే మొదటి బిల్లు నేను ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇంకొకటి మన రాజధానికి కానీ, పోలవరం ప్రాజెక్టుకు, వీటన్నిటికీ సమృద్ధిగా మన ఆంధ్రప్రదేశ్కు సమకూర్చి
అన్ని పనులు మేము దగ్గరుండి మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తామన్నారు. ఎప్పుడైనా మన రాష్ట్రం బాగుపడింది అంటే ఒక్క కాంగ్రెస్లోనే 14 ఏళ్ళైంది కేంద్రం ఒక్కటేదన్నా కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ అభివృద్ధి జరిగింది, దాంతోనే జరగబోయేది దాంతోనే. కాబట్టి ప్రజలు ఓటర్లు అందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మ నాయకత్వాన కమలమ్మ గారికి అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో హస్తం గుర్తు మీద ఓటేసి అందరూ గెలిపించాలని మన బద్వేలు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి